అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న అంటే జనవరి 17వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని, పార్లమెంట్ మెంబర్ని, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ని అందరికీ ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు తన ఇంటి వద్ద. ఆ సమావేశంలో మంత్రులందరూ కూడా వారి పనితీరు మీద, వారి వర్క్మ్యాన్షిప్ మీద విశ్లేషణ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారు, ఎంతవరకు తీసుకెళ్ళలేదు, మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయంగా పనిచేస్తున్నారా, చేయట్లేదా, జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఆ జిల్లాలో కనీసం నెలకు 2 రోజులన్నా ఆ జిల్లాలో పర్యటన చేయాలి, చేస్తున్నారా, చేయట్లేదా, ఎవరెవరి పనితీరు ఎలా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో చూస్తే 24 మంది మంత్రులు ఉంటే ముఖ్యమంత్రి కాకుండా వారిలో 6 పాత వాళ్ళు ఉన్నారు. ఎవరో ఆనం గారు, ఫరూకు, నారాయణ, పార్థసారథి, నారా లోకేష్, ఇలా ఒక 6 పాత వాళ్ళు ఉన్నారు. మిగిలిన 18 మంది కొత్త వాళ్ళే. అందులో ఫస్ట్ టైం మినిస్టర్లు అయిన 18 మంది ఉన్నారు. ఈ 18 మందికి ఏకంగా పనిచేస్తారు, ఫాస్ట్గా పనిచేస్తారు, గవర్నమెంట్ మంచి గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తారు, కృషి చేస్తారని నేను మీ 18 మందికి మంత్రులు ఇస్తే మీ పనితనం చాలా వెనకబడిపోయి ఉన్నారు, నేను అనుకున్న స్థాయిలో మీరు పనిచేయట్లేదు, మరీ ముఖ్యంగా మీ అందరికీ పిఆర్ఓలు ఇచ్చాను, డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ ఇచ్చాను, మీ శాఖ ద్వారా మీరు చేసే పనులన్నింటినీ కూడా సోషల్ మీడియాలో ఎక్కడా కూడా పెడుతున్న దాఖలా లేదు అని చెప్పి మంత్రులందరినీ కూడా క్లాస్ పీకారు. ఈ విధంగా అయితే కనుక 1 ఇయర్లోనే మంత్రివర్గాన్ని రీషఫుల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కూడా ఆయన స్మూత్గా హెచ్చరించినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలామంది మంత్రుల పనితీరు నచ్చలేదు, మీరు ఇదే విధంగా పోతే నేను మంత్రివర్గ విస్తరణలో తొందరలో 1 ఇయర్లోనే చేయాల్సి వస్తుంది అని కొంతమంది తొలగిస్తాను అవసరమైతే అని కూడా ఆయన సీరియస్గా చెప్పినట్టు మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ముందు ప్రభుత్వం యొక్క పనితీరు ముందుగా ఉన్న జిల్లాలు చూస్తే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, ఇట్లా చిత్తూరు జిల్లా, 3-4 జిల్లాలు ముందుంచి ఉన్నాయి. వెనకబడి చూస్తే కడప, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇట్లా ఇవన్నీ కూడా వెనకబడిపోయినాయి ప్రభుత్వ కార్యక్రమాలు. నేను ప్రభుత్వం వచ్చినాక 7 నెలల కాలంలో రాష్ట్రంలో 4,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్స్ ఇస్తున్నాం. మనం సుమారు 65 లక్షల మంది కుటుంబాలకి ఉచిత గ్యాస్ ఇస్తున్నాం. 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. కేంద్రం నుంచి 2 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. అది మరీ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల రూపాయలు రీహాబిటేషన్ కింద, అంటే దాన్ని నష్టాలను భర్తీ చేసి రీహాబిటేషన్ కింద 11,440 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే దాని మీద కానీ వీటన్నిటి మీద కూడా ఎవరు మాట్లాడట్లేదు అని చాలా సీరియస్ అయ్యారు ఎవరు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేల పనితీరు కూడా చాలా బాగాలేదు, బాగానే ఎమ్మెల్యేలకి సరిచేయాల్సిన బాధ్యత కూడా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిది, జిల్లా మంత్రిది బాధ్యత ఉంది. ఎమ్మెల్యేలందరూ కూడా కాంట్రాక్టులు చేసుకుంటాకి, ఇసుక మట్టి అమ్ముకుంటాకి వీటి మీద వ్యాపారం చేస్తున్నారు తప్పితే సీరియస్గా ప్రజా సమస్యల మీద పనిచేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆ సదరు మీటింగ్కి హాజరు కాని వాళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ అయ్యారు. అందులో రామ్మోహన్ నాయుడు, పెమసాని, హరీష్, అమలాపురం ఎంపీ హరీష్, కొంతమంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరు కాల. వాళ్ళందరి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఏది ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ ఫస్ట్ టైం మీటింగ్ పెట్టింది, ఈ మీటింగ్కి గైరాజరు కొట్టి మీ కమిటీ మీటింగ్లు ముఖ్యమా, పార్టీ మీటింగ్ ముఖ్యమా అని కూడా సుచిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి రిపీట్ అయితే బట్టికి నేను చాలా సీరియస్ అవుతాను అని ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ సమావేశంలో ఉన్న మంత్రుల్ని, పార్లమెంట్ మెంబర్ని అందరినీ కూడా పేరు పేరున వార్నింగ్లు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో కొంతమంది మంత్రుల పనితీరు మీద చాలా అసహనం వ్యక్తపరిచినట్టుగా మనకంత తొందరలో 1 ఇయర్ అవ్వకముందే మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా ఆశ్చర్యపడవలసిన లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.